తర్వాత చాలా మీటింగ్స్ తర్వాత ఆయనకు ఒక కంపెనీ ఉందని తెలిసింది నాకు. మామూలుగా ఒకసారి ఆఫీస్కి రా అన్న అంటే నేను వెళ్ళిన. ఆయన దగ్గరికి పోవాలంటే ఒక ముగ్గురు సెక్యూరిటీని దాటి పోవాలి. ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ఆఫీస్ ఉన్నది ఆయనకు. ఒక ముగ్గురు సెక్యూరిటీలను దాటి వాళ్ళ ఫోన్లు అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయనకు రీచ్ అవుతుంటే ఈ యూస్ టు వెరీ బిగ్ ఛాంబర్, సీఎంకు ఉన్నట్టు ఉంటుండే, అంత పెద్ద ఛాంబర్ ఉంటుండే. నాకు అనిపించింది అన్న నువ్వు ఇవి చేసుకుంటే ఇది కూడా చేస్తావా అని అంటే, అవునన్నా నేను ఇది కూడా చేస్తా, నాకు బిజినెస్ ఉన్నది, దేవుడు భోజనం పెట్టి వాక్యం చెప్పమనడాన్ని మంచి జోక్స్ కూడా చేస్తుండే. అయితే నేను అనుకున్నప్పుడు ఇది కాన్సెప్ట్ చాలా బాగున్నది. చూస్తే ఆయన ఒక ఎంఎన్సీ కంపెనీ చాలా మంది పని చేస్తుండ్రు, ఈవెన్ జార్జ్ కూడా అందులోనే పనిచేసేవాడు. అప్పుడు నాకు కనిపించింది పాస్టర్స్ అంటే ఇట్లా కూడా ఉంటారా అని. మీరు ఒక్కటి కూడా మీరు గ్రహించుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఎట్లయితే జనము అంటే క్రైస్తవులే కాకుండా ఈ క్రైస్తవేతరు కూడా ఏ విధంగానైతే ఒక జలప్రలయం వచ్చినట్టు ఎట్లయితే పొంగిందో, అంటే ఒక పాస్టర్ ఒక గుడి పెట్టుకొని ఒక పెద్దగా సభలు పెట్టుకొని చేస్తేనే పాస్టర్ కాదు అనేది నాకు తెలిసింది.